హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్గా అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మన లెవెల్స్ చూడండి, చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. నిఫ్టీలో చూడండి, చిన్న గ్యాప్ అప్ అయిన తర్వాత అక్కడి నుంచి డౌన్కి వస్తూ 22,094 చూడండి, చాలా బాగా ఈ లెవెల్ పనిచేసిందండి. ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని మంచి ర్యాలీ ఇచ్చిందండి. చాలా మంచి పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మన లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తూ చూడండి మంచి ర్యాలీ ఇచ్చింది. 22,257 వరకు వెళ్ళి అక్కడ మన లెవెల్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కు వచ్చి మన లెవెల్ దగ్గరే చూడండి 22,196 లెవెల్ దగ్గర ఆగింది. మరి ఈనాటి మన నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్ వచ్చేసి, అంటే రేపటి లెవెల్ వచ్చేసి చూడండి 22,230 అండి. 22,230. ఓకే అండి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే చూద్దాం. 1 సెకండ్ అండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 47,922 వరకు వెళ్ళి అక్కడి నుంచి డౌన్కి వస్తూ 47,671 47,600 లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తూ అక్కడ సపోర్ట్ తీసుకొని ర్యాలీ అయితే ఇచ్చింది. నిఫ్టీ అంత ర్యాలీ ఇవ్వలేదండి. చూడండి, ఈ 47,777 47,856 ఈ మన లెవెల్స్ 47,922. అంటే చూడండి, ఇక్కడ బై చేసిన వారు చూడండి ఈ లెవెల్స్ని దాటి ఇక్కడి నుంచి బయింగ్ అంటే పైకి వెళ్ళేటప్పుడు ఈ లెవెల్ పైన ట్రేడ్ తీసుకున్నా కూడా 47,900 అంటే 200 పాయింట్స్, ఆప్షన్లో 150 పాయింట్స్ అయినా క్యాచ్ చేయొచ్చు. అయితే నిఫ్టీలో చాలా అంటే చాలా మంచి ర్యాలీ ఇచ్చిందండి ఈరోజు. చూడండి, మరి బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి ఈరోజు 47,900 అండి. 47,900. ఓకే అండి, ఇవి మన లెవెల్స్. అయితే ఈ 47,922 లెవెల్ని డిలీట్ చేద్దాం. అన్నీ నియర్ బై ఉంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మరి మన లెవెల్స్ని ఉపయోగించి ట్రేడ్ చేసేవాళ్ళు లాసెస్ అయితే తగ్గించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా మన లెవెల్స్ పనిచేస్తున్నాయి. నేను కూడా ఇంత బాగా ఈ లెవెల్స్ పనిచేస్తాయని అనుకోలేదండి. మరి కొత్తవారు ఈ వీడియోని చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందున్న వీడియో చూడండి, మన లెవెల్స్ ఏ విధంగా పనిచేస్తాయి, వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్స్ ఏ విధంగా పనిచేసాయో ఒకసారి చూడండి. వీవ్యాప్ అనేది ఇండెక్స్లో రాదండి. అంటే మీ యొక్క ప్లాట్ఫామ్స్ మీరు ఏవి చేస్తున్నారో వాటిలో ఓన్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మాత్రమే వీవ్యాప్ వస్తుంది. ట్రేడింగ్ వ్యూలో మాత్రం ఇండెక్స్ కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అన్నిట్లో చూపిస్తుంది. ఇది గమనించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, టేక్ కేర్, బాయ్. ఈరోజు